గుంటూరు నగరంలో ఈ రోజున నరేడ్కో వారు నిర్వహించిన 12వ ప్రాపర్టీ షోలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు బాబు. ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాన్ని నమ్ముకుని, గడ్డను నమ్ముకుని మన ప్రజలకు ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలనే తపనతోటి నష్టాలు వచ్చినా కూడా తట్టుకుని విపరీతమైన ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నా కూడా గత 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడి నిలబడ్డారు. సో మాదొక బాధ్యతగా మీరు భావించాలి. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఇటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే మన ప్రాంతానికి వచ్చి మంచి ప్రాజెక్ట్స్ చేసి మన లివింగ్ కండిషన్స్, లైఫ్ స్టైల్ మార్చే విధంగా కొత్త ఆలోచనలతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం అభినందించాలి. చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేసి ఈ విధంగా ఏర్పాట్లు చేసి గుంటూరులో ఒక కార్యక్రమం చేసుకున్నామంటే నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిలో కూడా భావన రావాలి, మన ప్రాంతానికి మనం ఇంకా మెరుగైన సేవలు అందించుకునే విధంగా. గత 5 సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టాన్ని గుర్తించి దయచేసి మీరందరూ కూడా, ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇతర దేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మంచి లివింగ్ కండిషన్స్, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీరందరూ కూడా కలిసి ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ నరేడ్కో సంస్థని మరొకసారి అభినందిస్తున్నాను. రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కాదు, ఈ ప్రాంత అభివృద్ధిలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళు మేము అన్ని విధాలుగా అండగా నిలబడతాం.